ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి ఈ సంవత్సరం నుంచి ఎలా ఉండబోతుంది? రేవంత్ రెడ్డి గారికి సంబంధించి అతనికి నామనక్షత్రంతో గనక చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారికి ఈ సంవత్సరం బాగానే ఉంటుంది. అంటే చాలా ఊహాగానాలు వస్తూ ఉంటాయి కదా, అవన్నీ ఏమీ కాదు. రేవంత్ రెడ్డి గారు సమర్థవంతంగా ఈ సంవత్సరం పరిపాలన అనేటువంటిది చేస్తారు. కొంత దైవానుగ్రహం అయితే ఉన్నది కాబట్టి కొంత మేరకు ముందుకు లాక్కునే వెళ్తారు. అయితే ఉన్నటువంటిది ఏంటంటే ఇప్పుడిప్పుడే రాశిపరంగా వ్యక్తిగత పరంగా కూడా కొంత చక్కటి అవకాశాలు అనేటువంటివి వస్తాయి. కాబట్టి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంత అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలత తగ్గించుకుంటారు. ఆ అంతర్గత కలహాలు మాత్రం ఉధృతంగా ఉంటాయి. కాబట్టి ఒకానొక దశలో కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి. మరి వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టడానికి తాను దైవారాధన బాగా చేయాలి, పుణ్యం సంపాదించాలి. ఓకే గురుగారు, మరోవైపు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కి ఎలా ఉండబోతుంది? కేసీఆర్ గారి చంద్రశేఖరరావు గారికి అంటే వారిది గతంలో కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పి ఉన్నాను కాబట్టి వారి వ్యక్తిగతంగా వారి నక్షత్రము, వారి యొక్క రాశి ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి ఆశ్లేష కర్కాటకం కాబట్టి వారికి నిజానికి కొంత శనిదోషం తొలగిపోయింది. ఈ సంవత్సరం తొలగిపోయింది. జాతకరీత్యా కొంత అనుకూలత పెరుగుతుంది ఈ సంవత్సరం. కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని అంతకుముందు పనిచేసినటువంటి కేసీఆర్ గారికి కొంత మంచి సూచనలు కనిపిస్తున్నాయి. వ్యక్తిగతంగా కొంత అతను బలపడతాడు. వ్యక్తిగతంగా అతనికి మరల కొంత బలం అనేటువంటిది పెరుగుతుంది. ఓకే గురుగారు, ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే చంద్రబాబు నాయుడు గారిది కూడా కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రమే. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిది కూడా కొంత అద్భుతంగా ఉండబోతోంది. ఎందుకంటే అతనికి వ్యక్తిగతమైనటువంటి దశ అంతర్దశలో బలవత్తరమైనటువంటి దశ జరుగుతూ ఉన్నందువల్ల నిజానికి ఎవరు ఊహించలేదు. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఈ స్థాయి వస్తుందనేటువంటిది ఒక 2 సంవత్సరాల క్రితం ఎవరు ఊహించలేదు. కానీ అతని వ్యక్తిగత యొక్క జాతకం యొక్క ప్రభావము, అతనికి మరి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి ఆ వెంకటేశ్వరుడి యొక్క అనుగ్రహము మొత్తానికి చాలా దేశంలోనే కీలకమైనటువంటి నేతగా తన ప్రభావాన్ని గత సంవత్సరం చూపించాడు, ఈ సంవత్సరం కూడా చూపించబోతున్నాడు. ఓకే, అట్లనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తిరుగులేదు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నటువంటిది ఏంటంటే నేను జాతకరీత్యాగానా లేకపోతే కాదు, అతని దైవ బలము, అతని సాధనా బలము అతన్ని అప్రతిహతంగా నడిపిస్తుంది. కాబట్టి నాకు తెలిసి మీరు వచ్చే సంవత్సరం కూడా రికార్డ్ అవుతుంది కాబట్టి వచ్చే సంవత్సరం వరకలా మొత్తం ఈ టోటల్ రాజకీయ వ్యవస్థలో అత్యున్నతమైనటువంటి ప్రభావశీలవంతమైన నాయకుడిగా పవన్ కళ్యాణ్ పేరును మనం పదే పదే దేశ రాష్ట్ర రాజకీయ చరిత్రలో చూడగలుగుతాము. కాబట్టి పవన్ కళ్యాణ్ ముద్ర, పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభావం అనేటువంటిది దేశం మీదనే ఉంటుంది, రాష్ట్రాల మీద. అంటే పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రచారం చేస్తే అక్కడ కొంత వ్యక్తిగతంగా అతనికి బాగుంటుంది. ఇవి జాతకపరంగా కూడా కాదు, అతని యొక్క ధార్మిక ఆచరణ, అతని యొక్క నిష్ఠ, మంచితనం అతను కాపాడుతుంది. మరోవైపు మాజీ సీఎం వైఎస్ జగన్ ది ఎలా ఉండబోతుంది? ఈ జగన్ గారికి మిథున రాశి అమ్మ, ఆరుద్ర నక్షత్రం జగన్ గారిది కూడా. జగన్ గారికి ఉన్నటువంటి ప్రస్తుత జాతకరీత్యా బలం అనేటువంటిది కొంత బాగా తగ్గింది. కాబట్టి మౌనం ఉత్తమం. ఈ సంవత్సరం మౌనంగా ఉండటం, తన పని తాను చేసుకుంటూ వెళ్ళడం, అంతవరకు తప్పితే పెద్దగా గొప్పగా చెప్పుకోవటానికి ఏమీ ఉండదు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఈ సంవత్సరం ఎలా ఉండబోతున్నాయి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు గత సంవత్సరం ఎలా ఉన్నాయో ఈ సంవత్సరం అలాగే ఉంటాయి. కొంత సంచలనాలు, కొన్ని వార్తలు, కొన్ని కుంభకోణాలు బయటికి వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి సంచలనాలకు వేదికగా కొంత మార్పు అనేటువంటిది మాత్రం ఈ విశ్వావసునామ సంవత్సరంలో మనం చూడగలుగుతాం. ఓకే.